నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా నియోజకవర్గ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ హెడ్లైన్స్. రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలందరికీ వరంగా కూటమి ప్రభుత్వం ఉందన్న ప్రతిపాటి. రక్షాబంధన్ సందర్భంగా ప్రతిపాటికి రాఖీలు కట్టిన తెలుగు మహిళలు. విజయకృష్ణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన ప్రతిపాటి. పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా మంచి పేరు తెచ్చుకోవాలని పిలుపు. కోల్కతాలో వైద్య విద్యార్థిపై అత్యాచార ఘటనను ఖండించిన పలు రాజకీయ పార్టీలు. పట్టణంలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ. ఘనంగా అచలదాసునాయన మఠం వద్ద రాఖీ పౌర్ణమి వేడుకలు. పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించిన భక్తులు. రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలందరికీ వరం కూటమి ప్రభుత్వమని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు. ఏ ఇళ్లైనా ప్రేమ ఆప్యాయతలతో ఎలా ఉండాలని అక్క చెల్లెమ్మలు కోరుకుంటారో అది అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు శ్రమిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని కుటుంబంగా భావిస్తూ ఇక్కడి ప్రతి మహిళను అక్క చెల్లెలుగానే భావిస్తూ మహిళల పక్షపాతిగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. సోమవారం రక్షాబంధన్ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుకు పలువురు తెలుగు మహిళలు రాఖీ కట్టారు. పండుగ శుభాకాంక్షలు తెలిపిన మహిళలు ఆయన నుంచి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రతిపాటి ఈ పండుగ ప్రజల జీవితాల్లో బంధాలు, ఆప్యాయత, సామరస్య భావాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సోదరుడికి సోదరీమణులు రాఖీ కట్టి ఆనందించే ఈ వేడుక ఎంతో విశిష్టత కలిగి ఉందన్నారు. ఒకరినొకరు రక్షగా ఉంటూనే సమాజానికి తోడుగా నిలుద్దామనే బాధ్యతను చెబుతుందన్నారు. మరీ ముఖ్యంగా తెలుగు మహిళలు గడిచిన 5 సంవత్సరాలుగా వైకాపా రాక్షస కీచక పాలనలో ఎన్నో అవమానాలు, అవహేళనలు, వేధింపులకు తట్టుకొని నిలబడి పార్టీ కోసం శ్రమించారని, నేడు కూటమి ప్రభుత్వం ఇలా ఉందంటే వెలకట్టలేని వారి శ్రమ, త్యాగాలు కూడా ఒక ప్రధాన కారణమన్నారు. వారితో పాటు రాష్ట్రంలోని మహిళలందరి సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి మేనిఫెస్టోలో అనేక అంశాలు పొందుపరిచామని, వారి కలలకు రెక్కలు అందించేలా ఇకపై వాటి అమలు ఉంటుందని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన విజయకృష్ణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపాటి మాట్లాడుతూ అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన హాస్పిటల్ పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా మంచి పేరును తెచ్చుకోవాలని, ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. అలాగే గుంటూరు, విజయవాడ లాంటి నగరాలకు వెళ్లకుండా అన్ని సమస్యలు ఇక్కడే పరికరాలు అందుబాటులోకి తెచ్చిన డాక్టర్ విజయకృష్ణని అభినందించారు. ముందుగా విజయకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ రాజా రమేష్ కుటుంబ సభ్యులు ప్రతిపాటి పుల్లారావుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం దుశ్యాలువాతో, పూలదండలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
చిలకలూరిపేటలో ఒక మంచి విజయకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, దాదాపు రాజా రమేష్ గారు డాక్టర్ గారు మంచి సీనియర్ డాక్టర్, వారి కుమారుడు విజయకృష్ణ గారు, వారి డాక్టర్ ఇన్ లా జ్యోతిరాజ్ గారు, అదేవిధంగా వారి ఆశీస్సు రాజేంద్ర ప్రసాద్ నాయుడు గారు వారి ఆశీస్సులతో ఈరోజు ఒక స్పెషాలిటీ విజయకృష్ణ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. మంచి డాక్టర్ గారు రాజా రమేష్ గారు పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి చిలకలూరిపేటలో పూర్వపు హాస్పిటల్, దాన్ని రెన్యువేట్ చేసి కుమారుడు కోడలు వారిద్దరు ఇప్పుడు యంగ్ డాక్టర్స్గా మంచి స్పెషలిస్టులుగా తిరిగి నూతన సదుపాయాలతో పునః ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళాలనుకునేటువంటి విజయకృష్ణ స్పెషాలిటీ హాస్పిటల్ మంచి సదుపాయాలు మంచి సెంటర్లో ఉన్నవాటి సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యవంతులుగా ఉండాలని, వారికి సహాయ సహకారాలు అందించాలని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్టీ కాలనీ నందు వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి 23వ వార్షిక మహోత్సవం సోమవారం కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదాలను ప్రారంభించి భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ఆయనతో పాటు ఉన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ओम पर्याप्तानंतराय सर्वस्तमोते रात्रमत्र भवति सर्वस्याते सर्वसदिते सर्वमेवतेना आत्मवते सर्वं जयते शतमानं भवतिदायुषेन्द्रियायुषेवेन्द्रियेति प्रतिष्ठति रोचनो रोचमानः शोभमानः कल्याणः धान्यं धनं पशुं भवत्याभिरुद्धं भवन्तानुगृह्णन्तु सत्याहेनाः आशिषः सन्तु జై పత్తిపాటి పుల్లారావు గారు, జై పత్తిపాటి. కార్యక్రమానికి వచ్చేసినటువంటి భక్తులకి స్వామివారి వేల పదాల్లో చెప్పలేని విషయాన్ని ఒక్క చిత్రంతో చెప్పవచ్చని, అది ఫోటోగ్రఫీకి ఉన్న శక్తి అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చరిత్రను సుచిత్రంగా ముందు తరాలకు అందించడంలో కూడా ఫోటోగ్రఫీ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ గతాన్ని, అందమైన అనుభూతుల్ని పదిలంగా భద్రపరచడంలో ఛాయాచిత్రాలకు ఏవీ సాటిరావన్నారు. సోమవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటో జర్నలిస్టులకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కెమెరా చేతబట్టి స్వయంగా ఫోటోలు తీశారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్ల పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సందర్భంగా ప్రత్తిపాటి వారందరికీ హామీ ఇచ్చారు. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో
సోమవారం శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి సందర్భంగా అనేక మహిళా భక్తులు దత్తసాయి సన్నిధిలో షిరిడి సాయికి రాఖీ సమర్పణ పూజ నిర్వహించారు. మహిళా భక్తులతో పాటు విద్యార్థులు ఈ పూజల్లో పాల్గొని బాబావారికి రాఖీని సమర్పించారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ బాబావారు జీవించి ఉన్న రోజుల్లో బాయిజాబాయ్ అనే భక్తురాలు బాబావారికి అన్ని సేవలు చేసి చివరికి శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ కట్టిందని, అప్పటి నుంచి షిరిడి సాయి ఆమెను అక్క అని సంబోధించారని తెలిపారు. వారి అన్యోన్యత చివరికి ఆమె పుత్రుడు తాత్యాను మరణం నుంచి కాపాడాడని, అప్పటి నుంచి భక్తులు రాఖీ పౌర్ణమి రోజున బాబావారికి రాఖీలు సమర్పించడం ఆనవాయితీగా మారిందన్నారు. దత్తసాయి సన్నిధిలో బాబాకి రాఖీ సమర్పించిన వారికి వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి కలిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు, క్రియేటివ్ ఉపాధ్యాయులు, అమర్తలూరి సీను భక్తులు పాల్గొన్నారు. చిలకలూరుపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు సోమవారం పౌర్ణమి కలిసి రావడం చాలా విశిష్టం. ఎందుకంటే సోమవారానికి అధిపతి చంద్రుడు, అలాగనే పౌర్ణమి తిథి కూడా అధిపతి చంద్రుడు. శ్రావణ మాసంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. అటువంటి శ్రావణ పౌర్ణమినే రాఖీ పౌర్ణమిగా మరి మన వేదాల పురాణాలు తెలియజేసి ఉన్నాయి. అటువంటి శ్రావణ పౌర్ణమి రోజున అన్నా చెల్లెళ్ళ బంధానికి ప్రతీకగా ప్రతి ఒక్క సోదరి తమ అన్నకి తన రక్ష కట్టేసేసి తన రక్షగా ఉంటుందని చెప్పేసి ఈ మన యొక్క విశ్వాసాల యొక్క నమ్మకము. అలాగనే బాబా గారి చరిత్రలో చూసుకున్నట్టయితే బాబా గారి భక్తుల్లో ప్రియమైన భక్తురాలు బాయిజాబాయి అనే భక్తురాలు ఉండేది. ఆ బాయిజాబాయికి తాత్యా మహారాజ్ అనే ఒక కొడుకు ఉండేవాడు. వీళ్ళిద్దరూ కూడా మరి చిన్నప్పటి నుంచి బాబా గారు షిరిడీలో ప్రవేశించిన కాడి నుంచి కూడా వాళ్ళు బాబా గారికి సేవ చేస్తూ ఉంటారు. బాబా గారు అడవుల్లో ఎక్కడున్నా కూడా వెతుక్కుంటా పోయి మరి అన్నం పెట్టేది. అందుకని ఆమెను అక్క అని సంబోధించేవాడు. ఆమె బాబా గారిని తమ్ముడు అని సంబోధించేది. మా ఇద్దరి బంధానికి ఒకరోజు శ్రావణ పౌర్ణమి రోజున మరి బాబా గారికి రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా బాబా గారికి రాఖీ కడుతుంది. అప్పటి నుంచి బాబా గారు చెప్తారు, అక్క నీ యోగక్షేమాలన్నీ కూడా ఇక్కడి నుంచి నేను వహిస్తాను, మరి నా భక్తుల యొక్క యోగక్షేమాలు నేను వహించాల్సిందే కదా అని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా చివరికి అది ఎంతవరకు వచ్చిందంటే బాబా గారు తాత్యా చివరి రోజుల్లో చనిపోతూ ఉన్న బాబా గారి చివరి రోజుల్లో తాత్యా చనిపోవాల్సి వస్తే ఆయన యొక్క ప్రాణాన్ని ఆయన యొక్క మరణాన్ని బాబా గారు తీసుకొని తాత్యా గారిని బతికించాడు. అందుకని ఆ రోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఎవరైతే బాబా గారికి రాఖీ సమర్పిస్తారో మరి వారి యొక్క యోగక్షేమాలన్నీ కూడా స్వయంగా షిరిడీ సాయినాథుడు తీసుకున్నట్లే, అందులో సందేహమే లేదు. ఇక్కడికి మరి బాబా గారికి ప్రతి సంవత్సరం కొంతమంది లేడీస్ మరి భక్తులు, మహిళా భక్తులు మరి కడుతూ ఉన్నారు. వాళ్ళందరి కోరికలు కూడా ఉద్యోగాలు వచ్చిన పిల్లలు ఉన్నారు, వివాహాలు జరిగిన పిల్లలు ఉన్నారు, ఎన్నో మంచి పనులు జరిగిన పిల్లలు ఉన్నారు. ఎందుకంటే భక్తుల యొక్క నమ్మకం ప్రధానమైంది. దత్తసాయి సన్నిధిలో జరిగే ప్రతి ఒక్క పూజా కార్యక్రమానికి అటువంటి శక్తి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ఎవరైనా తెలుసుకొని కూడా మరి బాబా గారికి రాఖీ సమర్పించి బాబా యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. సాయిరాం. చిలకలూరిపేట పట్టణంలోని సుగాల్ని కాలనీలో ఆకతాయిల తాకిడి ఎక్కువగా ఉండడంతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 34వ వార్డులోని 25వ సచివాలయం మహిళా పోలీసు సునీత అభ్యర్థన మేరకు సుగాల్ని ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు 2 సీసీ కెమెరాలు స్పాన్సర్ చేశారు. వాటిని సోమవారం అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సోమల నాయక్, శ్రీను నాయక్ చేతుల మీదుగా పాఠశాల హెచ్ఎం తిరుపతి స్వామి, మహిళా పోలీసు సునీత, రమ్యకు వారు అందజేశారు. ఈరోజు మా సుగాలి కాలనీలో మా లైబ్రరీ దగ్గర, అంటే మా మున్సిపాలిటీ హై స్కూల్ ఇది, ఈ హై స్కూల్లో సీసీ కెమెరాలు ఏర్పడటం జరుగుతుంది. ఈ ఏర్పాటుకు గల ముఖ్య కారణము ఫస్ట్ ఈ ఆలోచన రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా 25వ సచివాలయము, 26వ సచివాలయం గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. వాళ్ళు వచ్చి మాకు అప్రోచ్ అవ్వడం అయింది. ఏంటంటే మీ కాలనీలో ఉన్న పిల్లలకి, ఈ స్కూల్ పిల్లలకి కొంచెం యూటీజింగ్ ఉంది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్న పిల్లలు కొంత చెడు ప్రభావం కూడా కలిగి ఉన్నారు. ఇట్లాంటి ఏం లేకుండా ఉంటే ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకు కొంచెం భయస్థం చేద్దామనే ఉద్దేశంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేద్దాము అని చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క మంచి ఆలోచనని మేము కూడా ఆస్వాదించి మా సుగాలి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా వాళ్ళతో, మా ఎంప్లాయీస్తో డిస్కషన్ చేసి
వాళ్ళ యొక్క మంచి ఆలోచనని కూడా మేము కూడా మా సహృదయంతో వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము సీసీ కెమెరాలు అందించడం జరిగింది. థ్యాంక్ యూ. అండి, నా పేరు సునీత. నేను 25వ సచివాలయంలో మహిళా పోలీసుగా 4 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఈ ఏరియాలో ఏది కావాల్సిన అవేర్నెస్, పిల్లలకు సంబంధించిన గుడ్ టచ్, బ్యాడ్ టచ్, గుడ్ హ్యాబిట్స్, సోషల్ మీడియా, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్, ఇలాగా ప్రతిరోజు మేము ఈ స్కూల్లో పిల్లలకి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాము. మా అధికారుల వల్ల సిఐ గారు, ఎస్ఐ వాళ్ళు మాకు ప్రతి మండే రోల్ కాల్ పెట్టి మా ఏరియాలో ప్రతి వార్డులో ఏమేం కావాలి అనేవి అన్నీ చెప్తూ ఉంటారు. సీసీ కెమెరాల గురించి కూడా, ఏరియాలో దొంగతనాలు జరుగుతున్నాయి, ఈవ్టీజింగ్ని, గంజాయి, సారాయి, గ్యామ్లింగ్, ఇవన్నీ రూపుమాపటానికి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఈ ఇన్స్ట్రక్షన్స్లో భాగంగానే మేము మా ఏరియాలో స్కూల్ ఉంది. ఇక్కడ స్కూల్లో 10th క్లాస్ వరకు క్లాసులు జరుగుతూ ఉంటాయి. ఇంకా అదే కాకుండా ఇంకా ఇక్కడ అనేక మంది మగపిల్లలు ఈవ్టీజింగ్ పాల్పడుతూ ఉన్నారు, గంజాయి తీసుకుంటూ ఉన్నారు, బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి. వీటన్నిటి కోసమని మేము అవేర్నెస్లో భాగం కల్పిస్తూ ఉన్నప్పుడు మా సుగాలి కాలనీలో ఉన్న ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళకి దృష్టికి తీసుకెళ్ళాము. ఇలా సీసీ కెమెరాలు పెట్టించాలండి, ఇక్కడ కొంతైనా సరే దీనికి వెసులుబాటు ఉంటుంది అని చెప్పేసి వెంటనే వాళ్ళు అంగీకరించి 2 సీసీ కెమెరాలు 11,000 కాస్ట్ అవుతుందన్నారు. అయినా కూడా మేము తప్పకుండా ఇస్తామని ఈ కార్యక్రమానికి సహకరించారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు మున్సిపల్ హై స్కూల్ సుగాలి కాలనీ ఇక్కడ ఉండేటటువంటి అంటే స్కూల్లో ఉండేటటువంటి విద్యార్థులు లేదంటే విద్యార్థుల యొక్క అట్లనే ఇక్కడ ఉన్నటువంటి సైకిళ్ళు కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి మేము పోలీసు వారికి కూడా గతంలో తెలియజేసి ఉన్నాం. మహిళా పోలీసులు మాకు చాలా సహకారం అందించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి సాయంత్రం ఇక్కడ వేరే బయట ఉండేటటువంటి వాళ్ళు రావడం కానివ్వండి, విద్యార్థులను కొంత అసౌకర్యానికి గురైనటువంటి మాట వాస్తవం. ఆ విషయాన్ని మహిళా పోలీసుల దృష్టికి తీసుకొని వెళ్ళగానే వాళ్ళు వెంటనే ఆ సమస్యని పరిష్కరించడం జరిగింది. పోయినసారి ఎస్ఐ గారు వచ్చినప్పుడు కూడా సార్ ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటే బాగుంటుందండి అని చెప్పి ఎస్ఐ గారి దృష్టికి కూడా తీసుకొని రావడం జరిగింది. మరి మా యొక్క విన్నపాన్ని మన్నించి సుగాలి కాలనీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఇక్కడ 2 సీసీ కెమెరాలు ఇవ్వడం అనేటటువంటిది మరి వారి యొక్క అసోసియేషన్కి పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సుగాలి కాలనీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేటటువంటిది సుగాలి కాలనీ ప్రాథమిక పాఠశాలలో కానీ హై స్కూల్లో కానీ ఎప్పుడు కూడా మాకు అనేక కార్యక్రమాల్లో సహాయ సహకారాలను అందించారు. మరి ఈ రకమైనటువంటి తోడ్పాటును అందించడం అనేటటువంటిది పాఠశాల పరంగా మాకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వారి యొక్క సహాయ సహకారాలు పాఠశాలలకి విద్యార్థులకి ఎల్లవేళలా ఉంటాయని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కోల్కతాలో వైద్య విద్యార్థి మౌమితాపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని మహిళా నాయకులు ముక్తకంఠంతో ఖండించారు. ఈ మేరకు పట్టణంలోని కళామందిర్ సెంటర్లో క్యాండిళ్లతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు రాజకీయ ప్రజా సంఘాల డాక్టర్లు మాట్లాడుతూ ఈ నెల ఆగస్టు 9వ తేదీన పశ్చిమ బెంగాల్లో రాష్ట్రంలో కోల్కతా వైద్య విద్యార్థిని డ్యూటీలో ఉన్న సమయంలో కొంతమంది ఆగంతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని, నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. 78 సంవత్సరాల ఈ స్వాతంత్ర భారతదేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ, నిర్భయ, ఫోక్సో ఇలా ఎన్నో చట్టాలు వచ్చినప్పటికీ ఎటువంటి రక్షణ లేదని, చట్టాలన్నీ డబ్బున్న వారి చేతుల్లో చుట్టాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లి జన్మనిస్తే డాక్టర్లు పునఃజన్మనిస్తున్నారని, అటువంటి డాక్టర్స్పై లైంగిక వేధింపులు జరపడం చాలా బాధాకరమన్నారు. వైద్య విద్యార్థిపై అత్యాచారం జరిగినా ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం, రాష్ట్ర మహిళా నాయకురాలు షేక్ జరీనా సుల్తానా, లోక్సత్తా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాదాసు భానుప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎం రాధాకృష్ణ, నల్లమడ రైతు సంఘం నాయకులు డాక్టర్ కొల్లా రాజమోహన్ రావు, ఏపీ ప్రైవేట్ కాంపౌండర్స్ నర్సుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండ్రమట్ల నాగేశ్వరరావు, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
తెలిపేటువంటి కార్యక్రమం చిలుకలూరుపేటలో చేస్తా ఉన్నందుకు శ్రీను నాయక్ అట్లాగనే మన సుభాని నిర్వాహకులందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎవరైతే అత్యాచారానికి గురి కాబడినటువంటి బాధితురాలు ఉన్నారో ఆవిడికి నవతరం పార్టీ నుండి సంపూర్ణంగా విచారం సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మనం ఒక విషయాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటర్నెట్ ఈరోజు ప్రపంచం మొత్తం కూడా గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఒక ఇంటర్నెట్ ద్వారా ఒక కుగ్రామంగా మారిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. పోర్న్ సైట్స్ అంటే మీ అందరికీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు. పూర్తి స్థాయిలో నగ్నంగా ఆడ మగ శృంగారం చేసేటువంటి సైట్స్ ఏఐ టెక్నాలజీ ద్వారా. ఏఐ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని. మనం యూట్యూబ్లో బ్రహ్మానందానికి సంబంధించినటువంటి వీడియోలు చూస్తూ ఉంటే అన్ని బ్రహ్మానందం కామెడీ వీడియోలు వస్తాయి మనకు వరుసగా. అది ఏఐ టెక్నాలజీ ద్వారా వస్తుంది. మనం ఒక పోర్న్ సైట్లో కనుక ఒక అశ్లీల వీడియో చూస్తే అన్ని అశ్లీల వీడియోలు ఏఐ టెక్నాలజీ ద్వారా మనం ఫోన్లో చూడటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇండియాలో మన భారతదేశంలో 140 కోట్ల పైబడిన జనాభా ఉన్నటువంటి దేశం, అతిపెద్ద మార్కెటింగ్ గా ఉపయోగపడేటువంటి దేశం, పోర్న్ సైట్స్ ను బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి, తెలంగాణలో దిశ ఘటన జరిగినప్పుడు మనం చూసాం. ఎవరైతే నలుగురు ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారో వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. అంటే మన కోర్టులు ఒప్పుకోకపోవచ్చు, మన చట్టాల్లో కొంత వెసులుబాటు ఉండకపోవచ్చు, కానీ కలకత్తాలో డ్యూటీ డాక్టర్ మోమిద్పై జరిగిన హత్య ఘటనను ఖండిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం చిలకలూరిపేట ఆర్యుఎస్సివిఎస్ హైస్కూల్ వద్ద నుండి చౌత్రా సెంటర్, గోల్డ్ షాప్ బజార్, కూరగాయల మార్కెట్, కళామందిర్ సెంటర్, గడియార స్తంభం సెంటర్ మీదుగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తూ చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం చిలకలూరిపేట తహసీల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్ గారికి మెమోరాండం విద్యార్థులు అందజేయడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. నాదెళ్ల మండలం గణపవరంలోని అచల దాసునాయన మఠం వద్ద సోమవారం రాఖీ పౌర్ణమి మరియు హయగ్రీవ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. తొలుత కీర్తనలు, భజనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గురువులు ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. అనంతరం 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మఠాధిపతి కటారు దాసునాయనతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇక్కడ మన అచలదాసునాయన మఠ ప్రాంగణంలో భజన కార్యక్రమాలు, గురువుల యొక్క ప్రవచనాల కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగినాయి. అక్కడి నుంచి మన పూజా కార్యక్రమాలు చిలకలూరిపేట పండరపూర్ వాస్తవ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మఠంలో పూజా కార్యక్రమాలు జరిగినాయి. మరి ఈ కార్యక్రమం అది గురు మఠాధిపతి శ్రీ అచలదాసురాయన గురువర్యులు ఆధ్వర్యంలో జరిగినవి. మరి ఈ వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద ఇది ఇతరుల దాత ముత్యాల రాష్ట్రమ్మ గారు చిలకలూరిపేట వాస్తవ్యులు, వారికి కూడా మా సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాం. అట్లే పొన్నము నాగలక్ష్మి గారు, మరి డాక్టర్ గోపాలరావు గారు, వీరందరికీ కూడా వాళ్ళు కూడా ఇతోధికంగా వారికి దగ్గర సహాయం అన్నప్రసాదం సహాయం చేశారు. వారికి కూడా మా సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఆదివారం సాయంత్రం ప్రజా సంఘాలు మరియు శ్రీను నాయక్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఇటీవల కలకత్తాలో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారానికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజమోహన్ రావుతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. కూడా ఊరుకోవాలని, ప్రజల్ని చైతన్యపరచాలని, దానికి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు, రాజకీయ పార్టీ ప్రముఖులు, ప్రజా సంఘాలు, అనేక సామాజిక కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సాంస్కృతిక చైతన్యాన్ని తీసుకురావడానికి కృషి చేయాలని చెప్తూ ఇస్తారు. 78 సంవత్సరాలు వచ్చిన చెప్పాల్సిన సమాజం, ఆ సమాజం ఆ పాత్ర తీసుకోకుండా ఎప్పుడు కూడా నువ్వు బాగా చదువుకో, డబ్బులు సంపాదించు, పెద్దవాడుగా అమెరికా వెళ్ళు అనేటువంటి పద్ధతిలో
సమాజాన్ని పాడు చేసేదాన్ని ఇది అందరూ కూడా ఎదుర్కోవాలా. ఆ ఎదుర్కొన్నప్పుడే ఇటువంటి కాకుండా ఉంటాయి. ఈ రోజున ఈ దీన్ని ఆపడం, దీన్ని చట్టపరమైనటువంటి ఒక దానికోసం కాదు. ఈ రోజున డాక్టర్లు ఇటు కలకత్తాలోనే కాదు, అన్ని చోట్ల జరుగుతుంది. ఒక హాస్పిటల్లో ఒక అమ్మాయి ఒక డాక్టర్ మీద స్లీపర్ అత్యాచారం చేస్తే 50 సంవత్సరాలు కోమాలో ఉంది. 50 సంవత్సరాలు వాళ్ళని కదలక ఉండమంటే హాస్పిటల్లో డాక్టర్లు నర్సులు అమ్మాయిని ప్రభుత్వంలో ఒక డాక్టర్, అందులో ఒక పల్మనాలజిస్ట్, అందులో ఒక మంచి కుటుంబానికి చెందిన వ్యక్తి ఈ రకంగా అమానవీయమైనటువంటి హత్యకు గురి కావడం అనేది మమతా బెనర్జీ నాయకత్వానికి సవాల్. వెస్ట్ బెంగాల్ ప్రజలకు సిగ్గుసేటు. భారతదేశ రాజకీయ వ్యవస్థలోనే ఇది మాయని మచ్చగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇందాక వక్తలు మాట్లాడుతూ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి అవకతవకలు జరుగుతూ ఉంటాయని కొన్ని మాట్లాడటం జరిగింది. వాళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే వాళ్ళ తల్లినో, చెల్లినో, అక్కనో, వాళ్ళ కుటుంబ సభ్యులనో, వాళ్ళ రక్త సంబంధికుల మీద అత్యాచారం చేయకుండా అమాయకులు వేడుకలకు ముస్తాబవుతున్నటువంటి తరుణంలో ఈ సంఘటన జరగడం విచారకరం. ఇది కేవలం మన కలకత్తాకు సంబంధించినటువంటి వైద్య విద్యార్థిని సంబంధించినగా మాత్రమే చూడలేము. ఎంచేతంటే ఇది దేశంలో అనేక ప్రాంతాల్లో నిత్యం జరుగుతూ ఉన్నాయి. నిర్భయ సంఘటన జరిగినప్పుడు చట్టం వచ్చింది. ఆ చట్టంతో దేశంలో అంతా మారిపోతుందని అందరూ భావించారు. కానీ దిశ జరిగింది. మరి ఇందాక చెప్పినట్టుగా ముంబైలో, బెంగళూరులో అనునిత్యం జరుగుతూ ఉంది. మరి కోల్కతాలో జరిగిన తర్వాత మరి 100 ఏళ్ల పైగా చరిత్ర ఉన్నటువంటి ఆ కళాశాలలో సంజయ్ రాయ్ అనేటువంటి ఒక సివిక్ వాలంటీర్ పోలీసులకి ట్రాఫిక్ లో హెల్ప్ఫుల్ గా ఉండటం కోసం అక్కడ వాలంటీర్ వ్యవస్థ నిర్మాణం చేశారు. మరి అతనికి కళాశాలలో ఏమిటి పని? ఒకటి. రెండవది, ఇంత ఘోరంగా అత్యాచారం చేసి చంపివేయబడిన తర్వాత ఆ కళాశాల ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అనేటువంటి వ్యక్తి అది ఆత్మహత్యగా చెప్పడం జరిగింది. ఎందుకు ఇప్పుడు అనుమానం వస్తుందంటే ఆ కళాశాల చరిత్ర చూస్తే అనేక మంది పోరాటం చేసినటువంటి మహిళా మెడికల్స్ చనిపోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా గతంలో ఆత్మహత్యగానే రికార్డ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే మెడికల్ కాలేజ్ జరిగినటువంటి ప్రతి ఆత్మహత్య కూడా ఈవేళ సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. విషయంగా నేను భావిస్తున్నాను. మహిళలకి రక్షణ లేదు అనే దానికి ఇది నిదర్శనం. ఇందాక మిత్రులు ఒకటి చెప్తూ, నేను బెంగళూరులో 2 గంటల క్రితం జరిగింది, అంతకుముందు ఇంకో చోట జరిగిందని దేశవ్యాప్తంగా జరుగుతున్నది చెప్తున్నారు. అలానే రత్నకుమార్ గారు మాట్లాడుతూ ఇది దాదాపు 10 మంది దాకా చేస్తుంటారని ఒక తలంపుతోటి ఉన్నామని చెప్పడం జరిగింది. అంటే ఒక ఆడమనిషి అంటే వాళ్ళకి ఎంత లెక్కలేనితనం. ఆడమనిషి అంటే ఒక ఆట వస్తువులాగా చూస్తున్నారు. కానీ ఈ దేశంలో ఆడవారి హక్కులు హరించే విధంగా ఉన్నారు. కానీ వాళ్ళని గౌరవించే పరిస్థితుల్లో లేరంటే ఎంత ఆడవారి మీద ఎంత చులకన భావం ఉందని ఈ మగజాతికి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చిలకలూరిపేట మండలం పసుమూరు గ్రామంలోని ఖాదర్ మస్తాన్ బాబా దర్గా 146వ ఉర్సు మహోత్సవం సోమవారం ప్రారంభమైంది. హిందూ ముస్లిం సమైక్యతకు మారుపేరుగా నిలిచిన ఈ దర్గాలో ప్రతిరోజు భక్తులు మొక్కులు చెల్లిస్తుంటారు. దర్గా ధర్మకర్తలుగా కక్కెర పున్నమ్మ, కక్కెర పెదాదయ్య, చిన్నాదయ్య, కక్కెర పుల్లారావు వ్యవహరిస్తున్నారు. ప్రతి నెల పౌర్ణమి రోజున ఇక్కడ అన్నదానం నిర్వహిస్తారు. అలాగే గోశాలను కూడా నడుపుతున్నారు. సాయంత్రం 6 గంటలకు గంట మహోత్సవం మరియు అన్నదాన కార్యక్రమం ఉంటుందని ధర్మకర్త కక్కెర పుల్లారావు తెలిపారు. గ్రామంలో దాదాపుగా 46 సంవత్సరాల నుంచి దాదాపుగా చేస్తా ఉన్నాడు ధర్మకర్త పుల్లారావు, కక్కెర పుల్లారావు. ఈ ప్రజలందరూ దాదాపు 3 క్వింటాలు రైస్
తయారు చేపిస్తున్నారు. మీరు వచ్చి భోజనం చేసి వెళ్ళాలని మేము ప్రజల్ని ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు, కోరుకుంటూ ఉన్నాం. మీరు అందరూ వస్తారని ఆశిస్తూ అర్థం చేసుకుని సాయంకాలం 7 గంటలకల్లా రావాలని కోరుకుంటూ సెలవు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.